మేడిగడ్డ బ్యారేజ్ పై రాకపోకలు బంద్ అయ్యాయి. బ్యారేజ్ లో జరిగిన కుంగుబాటుకు మరమ్మతుల పనులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, తెలంగాణకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజ్ పై రాకపోకలు బంద్ అయ్యాయి. బ్యారేజ్ లో జరిగిన కుంగుబాటుకు మరమ్మతుల పనులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, తెలంగాణకు తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ ఆనంద్. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 19 పిల్లల నుంచి 26 పిల్లల వరకు కుంగిన సంగతి మనకు తెలిసిందే. అయితే దాన్ని మరమ్మత్తు పనులు గత 2 రోజులుగా నడుస్తున్న క్రమంలో ఈ బ్రిడ్జి మీద నుంచి ఏదైతే మన తెలంగాణ నుంచి అటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ రాకపోకలు ఉంటాయి. దీన్ని షార్ట్ కట్ గా భావిస్తారు. దీనివల్ల కొన్ని వందల కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ యొక్క బ్రిడ్జిని ఇప్పుడు మూసివేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ బ్రిడ్జి మూయడం వల్ల వీళ్ళు చుట్టూ తిరిగేసి మళ్ళీ భూపాలపల్లి మీదుగా పోవాల్సి వస్తుంది. దీన్ని త్వరగా పూర్తి చేసి తమకు రాకపోకలకు ఇబ్బంది కలగదని చెప్పేసి ప్రయాణికులు కోరుకుంటున్నాను. ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది మరమ్మతులకు సంబంధించి కృష్ణ? ఇట్టి విషయంపై అధికారులను చర్చించినట్టయితే అధికారులు ఏమంటున్నారంటే సుమారుగా ఒక నెల రోజులు పట్టే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఒకవేళ వాతావరణం అనుకూలంగా ఉంటే మాత్రం నెల లోపల పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామంటున్నారు. కానీ వర్షాల కారణంగా మాత్రం పని లేట్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ప్రజలకు అంటున్నారు. ఆనంద్. ఓకే, మరి మహారాష్ట్ర, తెలంగాణకు ఉన్నటువంటి షార్ట్ కట్ రూట్ ని బంద్ చేసిన ఈ నేపథ్యంలో మరి వారి కోసం అంటే ప్రజల కోసం అటు ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా దానికి సంబంధించినటువంటి? గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం లేనప్పుడు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మన తెలంగాణ మధ్య రాకపోకలు నడిచేది. వాళ్ళు ఈ నాటు పడవల ద్వారా వీళ్ళు ప్రయాణం చేసేవారు. ఎప్పుడైతే బ్రిడ్జి నిర్మాణం జరిగిందో వారికి రాకపోకలు సులువుగా అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కలిగించలేదు. అంటే బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టి 2 రోజులు అవుతున్నా కానీ ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఇప్పుడు వయా భూపాలపల్లి, కాళేశ్వరం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆనంద్. ఓకే, మరి దీనికి సంబంధించి అటు తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి వీరికి దాంతో పాటు మహారాష్ట్ర ప్రజలు అంటే ఏమని కోరుకుంటున్నారు? దీనికి సంబంధించి వారి స్పందన విధంగా ఉంది ప్రజలే? ప్రజలు తమకు అంటే ఈ కనీస సౌకర్యాల కోసం ఈ బ్రిడ్జిని వాడుకుంటూ ఉంటారు. అటు వైద్యమే కానీ నిత్యావసర వస్తువులే కానీ ఈ రాకపోకలు ఇబ్బంది జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏదన్నా వేరే ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ కనుక అటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ బార్డర్ మీద ఉన్న ప్రజలకు ఏదన్నా వైద్య సౌకర్యం కావాలంటే మాత్రం ఈ బ్రిడ్జి ముఖ్యంగా వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఇది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా కలుగుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణ.